తెలంగాణ రైతాంగానికి షాక్. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. ధరణి స్పెషల్ డ్రైవ్ నిలిపివేత. లాగిన్లు వచ్చేలోపే కోడ్ పిడుగు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. ధరణిలో 2.46 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉండగా ఈ నెల 1 నుంచి ప్రభుత్వం వాటికి పరిష్కారం స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ డ్రైవ్కి సంబంధించి పెండింగ్ దరఖాస్తులను తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లకు పంపుతూ ఉన్నారు. దీనికి అనుగుణంగా పోస్టర్లో లాగిన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దశలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. డిజిటల్ సంతకాలు పూర్తయితేనే పాస్ పుస్తకాల పంపిణీకి అయితే అవడం అవుతుంది. పోస్టర్లు ఎప్పటికిప్పుడు కలెక్టర్లకు మాత్రమే అన్ని సకల సమస్యల పరిష్కారానికి లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. గత నెలాఖరులోకి అధికారులు విభజించి తహసీల్దార్లు, ఆర్డీఓలకు కొన్నింటిని ప్రభుత్వం అప్పగించింది. దీని ప్రకారం పోర్టల్లో సాంకేతికంగా తహసీల్దార్లు, ఆర్డీఓలకు లాగిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రీవెన్స్, ల్యాండ్ మ్యాటర్స్, అచ్చుతప్పులకు సంబంధించిన మాత్రమే కాగా మరికొన్ని సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 దరఖాస్తు క్షేత్రస్థాయిలో విచారించి దస్త్రాలతో పోల్చి పరిశీలన చేస్తూ ఉన్నారు. మరో 50,000 దరఖాస్తులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎలక్షన్ కూడా రావడంతో అన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. సో మళ్ళీ వీటికి మోక్షం అనేది మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేదాకా చేసే అవకాశాలు అయితే లేవు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్